శివమహాపురాణం రుద్ర సంహిత సృష్టికాండలో 9 చాప్టర్లో 43 శ్లోకాల నుంచి ఏదైతే బ్రహ్మకు ఆ పరమాత్మ తత్వాన్ని గురించి చెప్తూ వైకారికశ్చ విజ్ఞేయం యో అహంకారం ఉదాహృతః నామతో వస్తుతో నైవ తామసః పరిచక్షయతి. ఇక్కడ నేనే సంకల్ప మాత్రంతో మళ్ళీ ఆ బ్రహ్మలాగా ఉద్భవించాను అని చెప్పి, అలాగే స్వయంగా ఆ బ్రహ్మ ఒకట బ్రుకుటి మధ్య ప్రదేశం నుంచి కూడా ఉద్భవించింది నేనే. గుణమయంగా అనిపిస్తూ కొన్ని కార్యాలు చేస్తున్నట్టుగా అనిపించినప్పటికీ కూడా గుణాతీతమైన స్థితిలో ఎల్లవేళలా ఉంటున్నాను. గుణమయంగా కొన్ని ఈ అవతారాల్లో కొన్ని గుణాల ఎక్కువగా ఉంది అన్నట్టుగా అక్కడ చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఎలా అయితే తామస ప్రకృతితో ఉన్నట్టుగా ఆ రుద్రస్వరూపంలో వాస్తవానికి ఆ అహంకారభరితమైన వర్ణన చేస్తూ రౌద్రంగా ప్రళయం వస్తుంది అంటే ఉగ్ర రూపాన్ని దాల్చినట్టుగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ అన్నిటికీ అతీతంగా ఉన్నాడు. ఆ సందర్భానికి సమయానికి ఇప్పుడు లౌకికంగా నాకు కోపం వచ్చిందంటే నేను మళ్ళీ మామూలు స్థితికి రావటానికి నాకు ఒక రోజు పట్టచ్చు, కొన్ని నెలలు పట్టచ్చు. ఆ కోపం నాకు ఉండిపోతుంది. నేను అంత త్వరగా మళ్ళీ మామూలు స్థితికి రాలేను నాకు కోపం వచ్చిందంటే. ఎందుకంటే మనం గుణమయంగా ఉంటాము, గుణానికి ఆధీనంలోకి వెళ్ళిపోతాం. కానీ పరమాత్మ గుణాతీతంగా ఉన్నవాడు. ఒక రూపానికి, ఒక ప్రదేశానికి, ఒక నామానికి పరిమితి కాదు పరమాత్మ. అందుకే ఇక్కడ వేరుగా అలా ఒక గుణమయంగా అనిపిస్తున్నట్టుగా ఆ రూపం అహంకారమయంగా అనిపిస్తున్నట్టుగా ఉంటుంది. కానీ అది ఒకటి ప్రకటింపబడినట్టుగా ఉంటుంది. కానీ అక్కడ ఉన్నది ఏంటి అంటే సాత్విక గుణమే. తామస గుణం అన్నది లేదక్కడ. భేదం లేని స్థితిలో ఉన్నాడు. నామమాత్రంగా ఆ రూపంలో ఆ కార్యం చేస్తున్నట్టుగా కనిపిస్తాడు, ఉగ్ర రూపాన్ని దాల్చినట్టుగా కనిపిస్తాడు. కానీ వాస్తవానికి అక్కడ గుణమయంగా లేడు ఆ పరమాత్మ. ఏ అవతారమైనా సరే సాత్వికమే ప్రధానంగా ఉన్నవాడు. ఏతస్మాత్ కారణాత్ బ్రహ్మాన్ కరణీయమిదం త్వయా సృష్టికర్త భవత్ బ్రహ్మన్ సృష్టిశ్చ పాలకో హరిహి. అందుకే ఇక్కడ బ్రహ్మ ఈ కారణాల చేత అన్నీ చేస్తున్నది నేను అన్నది వాస్తవము. అందుకే ఇప్పుడు నిన్ను నేను సృష్టించి ఏం చెప్తున్నాను, సృష్టి నిర్మించటానికి, సృష్టిని విస్తరింపజేయటానికి ఆ కార్యాన్ని నీకప్ప చెప్తున్నాను. అలాగే పాలనకర్తగా ఆ సృష్టింపబడిన సృష్టిని పోషణకర్తగా విష్ణుని నేను నియమిస్తున్నాను. మదీయశ్చ తతాంశోయో లయకర్త భవిష్యతి ఇయం యా ప్రాకృతేర్దేవి ఆముఖ్య పరమేశ్వరి. అలాగే నా అంశతో ఎలా అయితే త్రిమూర్తులుగా ప్రకటింపబడ్డాడో బ్రహ్మ సృష్టి చేస్తున్నాడు, అలాగే విష్ణు పోషణకర్తగా, అలాగే రుద్రస్వరూపము లయకర్తగా, అలాగే ఆ పరమేశ్వరుడి అయిన ఆ పరమేశ్వరిలోంచి కూడా 3 గుణాలతో ఉన్నట్టుగా, ఈ 3 గుణమయంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నట్టుగా వాళ్ళు కూడా త్రిశక్తులు ఆ అమ్మవారి దగ్గర నుంచి ఉద్భవించారు. అందుకే ఇక్కడ అర్ధనారీశ్వర అన్నది ఏంటి అంటే పరమేశ్వరుడు పార్వతి ఒక్కటే అని కాదర్థం. ఈ పరమేశ్వరుడే త్రిమూర్తులుగా ఎలా అయితే మారాడో ఆ పరమ ఈశ్వరియే త్రిశక్తులుగా ఉన్నది. అందుకే ఇక్కడ విఖ్యాతి చెందిన ఆ పరమేశ్వరి, ఆ ప్రాకృతి స్వరూపము, శక్తి సంభూతమైన ఆ దేవియే మళ్ళీ ఇక్కడ త్రిశక్తులుగా మారి ఈ నా త్రిమూర్తుల రూపానికి ఒక్కొక్కటిగా మళ్ళీ ఈ అర్ధనారీశ్వర అయితే సగం సగం ఉందో మళ్ళీ ఆ శక్తి స్వరూపమే ఆయా రూపాలలో మళ్ళీ సగభాగమైంది. తస్యాస్తు శక్తిర్వాగ్దేవి బ్రాహ్మణాం సా భజిష్యతి అన్యా శక్తి పునస్తత్ర ప్రకృతే సంభవిష్యతి. బ్రహ్మ యొక్క సేవనకి ఆ పరాశక్తి యొక్క శక్తి అంశ అయిన వాగ్దేవి అయిన సరస్వతి ఆ బ్రహ్మ యొక్క సేవలో ఉంటుంది. సమాశ్రయిష్యతే విష్ణుం లక్ష్మీ రూపేణ సా తథా పునశ్చ కాళీ నామ్నా సా మదంశం ప్రాప్స్యతి ధ్రువం.
అలాగే ఆ విష్ణువు ఏదైతే పోషణకర్తగా ఉన్నాడో ఆ శక్తి స్వరూపమైన పరాశక్తి నుంచి ప్రకటించబడిన ఆ శక్తి లక్ష్మీ రూపంలో ఆ విష్ణువుని ఆశ్రయించి ఉంటుంది. అలాగే తదనంతరం మళ్ళీ కాళీ రూపంలో మూడో శక్తిగా ప్రకటింపబడి నా అంశ అయిన రుద్రదేవుడికి సేవనగా కాళీ తనతో ఉంటుంది అని. ज्योतिरूपेण सा तत्र कार्यार्थे सम्भविष्यति एवं देव्यास्तथा प्रोक्ताः शक्तयः परमाः शुभाः. ఎలా అయితే సృష్టికర్తగా చేయవలసిన కార్యాలు ఉన్నాయి, అలాగే ఆయా కార్యాలు చేయటానికి ఆ శక్తి వాళ్ళలో ఉండేలాగా ఆయా రూపాల్లో ఆ పరమేశ్వరి ఆ శక్తి అంశగా వాళ్ళ చెంతన ఉంటుంది ఆ కార్యం వాళ్ళు చెయ్యటానికి. ఈ శక్తి వల్లనే అక్కడ మళ్ళీ ఇవన్నీ కొనసాగుతూ ఉంటాయి. మూడు శక్తులు ఈ త్రిమూర్తుల్ని ఆశ్రయించి ఎల్లవేళలా ఎప్పుడూ ఉంటాయి. ఆ కార్యాలు సిద్ధింపచేయటానికి జ్యోతి రూపంలో ప్రకటింపబడి ఆ దేవి శుభస్వరూపిణి పరాశక్తియే ఈ త్రిమూర్తులకి శక్తిగా ఉన్నది అని చెప్పి సృష్టి స్థితి లయానాం హి కార్యాం తాసాం క్రమధ్రువం ఏతస్యాః ప్రాకృతేరంశ మత్ప్రియాయాః సురోత్తమా. ఆ కార్యాలు ఏంటి అంటే మళ్ళీ బ్రహ్మ ఏదైతే సృష్టికర్త, విష్ణు పాలనకర్త పోషణకర్త, అలాగే రుద్రస్వరూపము లయకర్త సంహార. ఈ సంపదలు వాళ్ళ వాళ్ళ కార్యాలు చేయటానికి మళ్ళీ బ్రహ్మ దగ్గర సరస్వతి రూపంలో శక్తి స్వరూపిణి, అలాగే విష్ణు దగ్గర లక్ష్మీ స్వరూపిణి, అలాగే రుద్రుడి దగ్గర కాళీ స్వరూపము. వీళ్ళందరూ కూడా ఆ ప్రియ ప్రకృతి అయిన దేవి యొక్క పరమేశ్వరి యొక్క అంశభూతాలు ఈ త్రిశక్తులు. త్వం చ లక్ష్మీముపాశ్రిత్య కార్యాం కర్తుర్మిహార్హసి బ్రహ్మస్త్వం చ గిరాం దేవీం ప్రకృతం శామవాప్య చ. అలాగే హరి మీరు ఆ లక్ష్మి యొక్క సహాయ సహకారాలతో మీ కార్యాలు ఏదైతే పోషణ చెయ్యాలి. సంపద ఉంటేనే పోషణ అన్నది వృద్ధిలోకి వస్తుంది. అది మనం అన్నం తిన్నాకన్నా పుష్టి గుష్టి ఎక్కడి నుంచి వస్తుంది అంటే సరిగ్గా మనకి ఎంత కావాలో ఆ శరీరానికి అన్నీ సమానంగా లభిస్తేనే, ఆ శక్తి అంటూ ఉంటేనే. ఎలా అయితే ఇప్పుడు మనకి కంటి చూపుకు ఒక శక్తి కావాలి, అలాగే వినికిడికి ఒక శక్తి కావాలి, మాట్లాడటానికి ఒక శక్తి కావాలి, పనులు చేయటానికి శారీరకంగా ఒక శక్తి కావాలి, అలాగే మేధాశక్తి ఆలోచించటానికి, తిన్నది అరగటానికి కూడా ఒక శక్తి కావాలి. అప్పుడే ఆ జఠరాగ్ని అన్నది సమపాళల్లో ఉండి మళ్ళీ అది అరిగింది కూడా మళ్ళీ అంతా కూడా శరీరానికి ఎంత శక్తిని ఇవ్వాలో అంత ఇచ్చేలాగా ఇవన్నీ శక్తితో కూడుకుని ఇక్కడ ఈ శరీరంలో పనిచేస్తున్నాయి. అందుకే ఆ పరాశక్తి క్రమంగా ఇవన్నీ అంటే ఇప్పుడు మొత్తానికి చూసుకుంటే సృష్టిగా పాలనగా సంహారగా ఈ కార్యక్రమాలు ఎలా అయితే జరుగుతున్నాయో, సృష్టింపబడిన ఆ సృష్టిలో ఎలా అయితే ప్రతి ఒక్క జీవిలో కూడా మళ్ళీ దాని పోషణకి అనుగుణంగా మళ్ళీ అది పుట్టినప్పటి నుంచి మరణం వరకు కూడా ఈ జనన మరణాల మధ్యలో కూడా ఏదైతే జీవితం ఉంటుందో అందులో మళ్ళీ సమపాళ్ళల్లో అన్నీ జరిగేలాగా ఈ ప్రియమైన ప్రకృతి అంశభూతాలే దీన్ని ఇంకా ఇంకా వృద్ధిలోకి తీసుకెళ్ళటానికి ఆ చైతన్య శక్తి అన్నది మనకి చక్కగా వికసనగా తీసుకెళ్ళటానికి పనిచేస్తూ ఉంటుంది. సృష్టికార్యం వృధా కర్తుం మన్నిర్దేశాదిహార్హసి అహం కాళీం సమాశ్రిత్య మత్ప్రియాంశ పరాత్పరం రుద్రరూపేణ ప్రళయం కరిష్యే కార్యముత్తమం చతుర్వర్ణమయం లోకం తత్సర్వాశ్రమమే ధ్రువం. ఇక్కడ ఆ ప్రకృతి అంశులుగా మూడు శక్తులుగా ఉన్నారు, అలాగే ఈ పరమేశ్వరుడు యొక్క అంశులన్న ఈ మూడు అవతారాలు త్రిమూర్తులు ఉన్నారు. బ్రహ్మ దగ్గర వాగ్దేవి రూపంలో సరస్వతి రూపంలో ప్రాప్తించి అక్కడ మళ్ళీ నా ఆజ్ఞని అనుసరించే సృష్టి కార్యాన్ని చేస్తూ అక్కడ మళ్ళీ నా అంశభూతమైన ఆ విష్ణువే మళ్ళీ ఆ పరాశక్తి అంశమైన లక్ష్మీ స్వరూపంలో ఉండి అక్కడ మళ్ళీ పోషణకర్తగా, అలాగే నా అంశ అయిన ఆ రుద్ర, అలాగే శక్తి యొక్క అంశమైన కాళీని ఆశ్రయించుకుని ప్రళయ సంబంధితమైన ఉత్తమ కార్యాలు ఇలా ఈ కార్యాలు ఆ త్రిమూర్తులు చేయటానికి ఆయా శక్తులు అక్కడ ఉండటం కారణంగానే అవన్నీ అలాగా జరుగుతూ ఉన్నాయి.
అందుకే అందరూ కూడా అవశ్యంగా తెలుసుకోవాల్సిందేంటి, ఆ శక్తిని ఆశ్రయించే ఆయా కార్యాలు అలా జరుగుతూ ఉన్నాయి. పైగా ఇవి జరగటమే కాకుండా ఇప్పుడు సృష్టి జరుగుతుందంటే సృష్టింపబడిన తర్వాత ఒక జీవే పుడుతుందా అంటే లేదే, నానా రకాల జీవులు ఉన్నారు. ఎలాగైతే ఈ నానా రకాల జీవుల్లో కూడా మళ్ళీ అనేక రకంగా మృగాలలో కూడా మళ్ళీ మనకి వ్యత్యాసంతో బోర్డు కనిపిస్తూ ఉన్నాయి. క్రిములు కీటకాల్లో కూడా నానా రకాల ఇవన్నీ ఉన్నాయి. అలాగే మానవుల్లో కూడా వర్ణమయంగా ఉన్నాము. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యాన్ని మనం చేసేదాన్ని బట్టి, దానికి తగ్గట్టుగా మన ఉపాధిని బట్టి మన వర్ణం అన్నది ఎలా అయితే వచ్చిందో, అలాగే ఇక్కడ సంపూర్ణంగా ఈ సృష్టి కార్యం అని జరిగిన తర్వాత ఆ ఆశ్రమాలు కూడా వాటి భిన్నంగా ఈ కార్యాల ద్వారా 4 వర్ణాలుగా నిండిపోయి ఈ సృష్టి అంతా కూడా రక్షణదాతలు చేస్తూ సుఖంగా పొందుదురుగాక. అంటే 4 వర్ణాలు ఏవైతే ఉన్నాయో, బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, అలాగే వైశ్య. బ్రాహ్మణులు చేసే పని క్షత్రియులు చేయలేరు, క్షత్రియులు చేసే పని వైశ్యులు చేయలేరు, వైశ్యులు చేసే పని శూద్రులు చేయలేరు, శూద్రులు చేసే పని మళ్ళీ క్షత్రియులు కూడా చెయ్యలేరు. అంటే ఆ వర్ణం అన్నది వచ్చిందంటే వాళ్ళ ఒక సమర్థత బట్టి, వాళ్ళు చెయ్యగలిగిన ఆ చాకచక్యం బట్టి వచ్చింది. అందుకే ఇట్లా వివిధమైన కార్యాలు చేస్తున్న ఈ 4 వర్ణాలతో ఈ సృష్టి మొత్తం కూడా మళ్ళీ ఆ సృష్టింపబడిన సృష్టికి రక్షణగా మళ్ళీ వాళ్ళందరూ సుఖమయంగా ఉండటానికి ఇవన్నీ కూడా వ్యవస్థ అన్నది చెయ్యబడి ఉన్నది. దానికి మూలము ఆ పరమాత్మ పరాశక్తి. తదన్యేవేర్వివిధేహ కార్యేహ కృత్వా సుఖమవాప్స్యతః జ్ఞాన విజ్ఞాన సంయుక్తో లోకానాం హితకారకః. జ్ఞానం విజ్ఞానం అంటే ఆ జ్ఞానం విజ్ఞానం ఎప్పుడవుతుందంటే తెలిసిందంతా నువ్వు ఆచరణలో పెడితే. నాకు సర్వం తెలుసు కానీ నేనేమి పని చేయను. మనకి ఎంత తెలిసినా సరే అది ఎలా అంటే, మనకి థియరీ ఎంత తెలిసినా సరే ప్రాక్టికల్గా మనం చేయటానికి పూనుకున్నప్పుడు అప్పుడు కాస్త మార్పులు చేసుకుంటూ ఇది చేస్తే ఇది ప్రమాదం ఉందేమో, ఇది చేస్తే ఇంకా బాగుంటుందేమో అని మనకి ఎలా అయితే అర్థమవుతుందో, ఇప్పుడు వంటల వీడియోలు చూసి లేకపోతే బోళ్ళు చేసేవన్నీ చూసి మనం కూడా చేసేసి చాలా తేలిగ్గా ఉంది అనిపిస్తాం. వాడు 2 చెంచాలు ఉప్పు వేయమంటాడు. ఏ చెంచా తీసుకుంటున్నావు, అన్నం గట్టి తీసుకుంటున్నావా లేకపోతే టీ పొడిలో వేసుకునే చిన్న స్పూన్ తీసుకుంటున్నావు. దాన్ని బట్టి ఎలా అయితే వంటలో రుచి మారిపోతూ ఉంటుందో, చెయ్యగా ఎంత చెప్పినా నేను ఎంత వాడుతున్నానో ఇంత దానికి ఇంత పరిమితులు వేస్తే సరిపోతుందన్న జ్ఞానం ఎలా అయితే వస్తుందో, అది విజ్ఞానం ఎప్పుడవుతుందంటే ఈ తినే ఆహారాన్నే మళ్ళీ నాలో ఉన్న శక్తిని పెంచుకునేలాగా, నేను ఆరోగ్యంగా ఉండటానికి, నాలో ఉన్న రోగాన్ని తగ్గించుకోవటానికి ఈ ఔషధీ గుణాలు ఏవైతే ఆ పదార్థంలో ఉన్నాయో అవి పోకుండా నేను మళ్ళీ దాని ద్వారా ఇంకా వృద్ధి చెందటానికన్నా ప్రజ్ఞ ఏదైతే వినియోగిస్తావో ఆ జ్ఞానం విజ్ఞానం అవుతుంది. సంపన్నంగా అంటే పనికొచ్చేదానికి పనికొచ్చే విధానంగానే నువ్వు ఉంటూ, బాగా నీ లాభం కోసం కాకుండా, స్వలాభం కోసం కాకుండా, లోకహితార్థమై నిస్వార్థంగా నిర్మలమైన మనస్సుతో ఎవరైతే ఉంటారో ఆ జ్ఞానం విజ్ఞానం అవుతుంది. అందుకే ఇక్కడ సంపన్నంగా సంపూర్ణంగా అందరికీ మంచి చేసేవి. నాకు మంచని నేను అనుకుంటే అది మంచి అయిపోదు, అందరికీ మంచే, ఎవరికీ చెడు కాకుండా ఉన్నది, ఎవరికీ హాని కాకుండా ఉన్నది. అందుకే లోకహితార్థమై అంటారు. అందుకే నా యొక్క ఈ ఆజ్ఞతో మీరందరూ కూడా ఈ మూర్తిదాతగా ఉండి మీ ఈ కార్యాలన్నీ ఆ శక్తులతో కూడుకుని అలా చక్కగా నిర్వర్తించండి అని చెప్పాడు. ఇతి దత్తు మూర్తిర్దోత్ర భవాన్నధ భవలోకే మదజ్ఞయా మదర్శనే ఫలం యద్వద్దేవం తవ దర్శనే ఇతి దత్తోవతస్తేధ్యా సత్యం సత్యం న సంశయః మమైవ హృదయే విష్ణోర్విష్ణోశ్చ హృదయే అహం. ఇక్కడ మీ కార్యాలు ఎలా అయితే బ్రహ్మ సృష్టించాలి, అలాగే విష్ణువు అన్నది పోషణ చేయాలి, అలాగే రుద్రస్వరూపము లయం చేయాలి. అందుకని నా దర్శన భాగ్యం మీకు లభిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు సకల జనాలకి ముక్తిదాతగా ఉండి నా ఆజ్ఞతో మీరు ఈ కార్యాలని నిర్వర్తించండి. నా దర్శనం మీకు త్వరలో లభిస్తుంది. దాని ఫలితంగా మీకు మళ్ళీ అంటే మీ కార్యాలు మీరు ఎప్పుడైతే చేస్తూ ఉంటావో దానికి ప్రతిఫలంగా నా దర్శన భాగ్యం మీకు లభిస్తుంది అని చెప్పాడు. అందుకే నేను చెప్పే ఈ మాట పరమ సత్యం. అంటే ఇందులో ఏది అసత్యం అవ్వటానికి వీలేదు, ఇది వాస్తవము. అందుకే ఏ విధంగా అయినా సరే సందేహాలన్నీ లేకుండా నా హృదయంలో ఎప్పుడు విష్ణు ఉంటాడు, విష్ణు హృదయంలో ఎప్పుడు నేనుంటాను. ఎందుకంటే అది నేనే
ఇది నేనే, నేను కానిది, నేను లేనిది ఏదీ లేదు. హరిహరుల్లో భేదం లేదు. అందుకే మనకి ముఖ్యంగా వినిపించే శ్లోకం అంటే ఆ శ్లోక శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే. శివరూపంలో ఉన్నది విష్ణువే, విష్ణు రూపంలో ఉన్నది ఆ పరమేశ్వరుడైన శివుడే. అందుకే ఆ శివ హృదయంలో విష్ణు, విష్ణు హృదయంలో శివుడు. ఇందులో అనుమానం లేకుండా, భేదభావం లేకుండా, హరిహరుల్లో భేదాన్ని చూపించకుండా పరమాత్మయే అన్ని స్వరూపాలు అన్న భావనతో, భక్తితో అలా ఉన్నవాళ్ళు. ఉభయోనంతరం యో వైనా జానాతి మను మమ వామాంగజో మమ హరిర్దక్షిణాంగ ఉద్భవో విధిహి. అందుకే ఇక్కడ భేదం లేకుండా విష్ణు హృదయంలో నేనున్నాను, నా హృదయంలో విష్ణు ఉన్నారు, మా ఇద్దరిలో భేదం లేదని గ్రహించి అక్కడ నాకు ప్రియమైన వాడు విష్ణు, విష్ణుకి ప్రియమైన వాడిని నేనే. ఆ శ్రీహరిన వామభాగం అంటే ఎడమ పక్కన ప్రకటింపబడి బ్రహ్మణ దక్షిణ భాగం అంటే కుడి ఎడమల ఇద్దరు కూడా మధ్యలో ఉన్నది ఆ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడే మళ్ళీ రుద్రస్వరూపం. అక్కడ భేదం లేదన్నాడు. ఇప్పుడు హరిహరులకు కూడా భేదం లేదంటే అన్నీ తానే. ఈ రూపాలన్నీ కూడా తానే ధరించి తానే ఇవన్నీ చేస్తున్నాడు. మహాప్రళయ యకృద్రుద్రో విశ్వాత్మ హృదయోద్భవ త్రిధా భిన్నో అహం విష్ణు బ్రహ్మ విష్ణుర్భవజ్ఞయా సర్గ गरक्षालयकरस्त्रिगुणैः रज आदिभिः गुणभिन्नः शिवः साक्षात् प्रकृत्येः पुरुषात् परः. ఇక్కడ మూడు రూపాలు బ్రహ్మైనా విష్ణువైనా ఆ రుద్రుడైనా కూడా. ఇక్కడ మళ్ళీ విశ్వాత్మ రూపంలో ఉన్న ఆ రుద్రుడు నా హృదయం నుంచి ప్రారుద్భవించాడు. ప్రళయకాలాన్ని ఆ ప్రళయాన్ని చేసేవాడు. విష్ణుదేవుణ్ణి నేనే, ఇది నేనే, పోషణ నేనే, సృష్టి నేనే, సంహారం అన్నీ చేసేది నేనే. మళ్ళీ గుణమయంగా సాత్వికాది ఏవైతే సాత్విక రాజస తామస మూడు గుణాలు ఉన్నాయో సృష్టి చేసేటప్పుడు ఒక గుణమయంగా, పోషణ జరిగేటప్పుడు ఒక గుణమయంగా, లయ జరిగేటప్పుడు ఒక గుణమయంగా అనిపినట్టుగా అనిపిస్తుంది. కానీ వాస్తవానికి గుణాతీతమైన స్థితి ఆ పరమాత్మ. అందుకే ఇక్కడ బ్రహ్మ విష్ణు అలాగే రుద్రు మూడుగా విభాగాలుగా అనిపిస్తున్నట్టుగా కనిపించినప్పటికి కూడా రజోగుణంగా, అలాగే సృష్టి జరుగుతున్నట్టుగా పాలన చేసేటప్పుడు మళ్ళీ సాత్విక గుణం అన్నట్టుగా, మళ్ళీ లయమైపోయినప్పుడు మళ్ళీ తామస గుణంగా గుణమయంగా అనిపిస్తుంది. కానీ గుణాతీతమైన స్థితియే ఆ పరమాత్మ. పరం బ్రహ్మ ద్వయో నిత్యో అనంతః పూర్ణో నిరంజనః అంతస్తమో బహిః సత్వాస్ త్రిజగత్పాలకో హరిః అంతః సత్వస్తమో బ్రహ్మాస్ త్రిజగత్ లయకృద్ధరః. ఇక్కడ శివగుణాలకి భిన్నంగా ఇంకో రూపం విష్ణు ఉన్నట్టుగా, విష్ణు గుణాలకి భిన్నంగా మళ్ళీ బ్రహ్మ ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ సాక్షాత్తు ప్రాకృతి పురుషుల రూపంలో ఉన్నరే త్రిమూర్తులు కానీ త్రిశక్తులు కానీ. అందుకే ఇది చాలా అద్వితీయమైనది, నిత్యమైన, అనంతమైన, పూర్ణమైన ఆ పరబ్రహ్మ పరమాత్మ నుంచే ఉద్భవించినవి. భేదం లేదు. ముల్లోకాన్ని పాలిస్తూ ముల్లోకాలకు సృష్టికి కారణంగా ఇక్కడ లోపలకు గుణమయంగా అనిపిస్తూ బాహ్యానికి ఒక గుణమయంగా ధరించినట్టుగా అనిపిస్తుంది. కానీ ఎలా అయితే విష్ణు స్వరూపంలో లోపల తమో గుణం, బాహ్యానికి సాత్విక గుణం ధరించినట్టుగా అనిపిస్తుంది. అలాగే ముల్లోకాన్ని సంహారం చేసిన రుద్రదేవుడు లోపల సాత్విక గుణం, బయట తమో గుణాన్ని ధరించినట్టుగా అనిపిస్తాడు. అంతర్బహిర్రజశ్చైవ త్రిజగత్సృష్టికృద్విధిః ఏవం గుణస్త్రీదేవేషు గుణభిన్నః శివः స్మృతः విష్ణు సృష్టికరం ప్రీత్యా పాలయేనం పితామహం సంపూజ్య స్త్రీషు లోకేషు భవిష్యసి మధాజ్ఞయా. త్రిభువాలనికి సృష్టికర్త అయిన బ్రహ్మ లోపల బయట కూడా రజోగుణమయంగానే ఉంటాడు. అంటే ఇంతకు ముందేమో అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి, లోపల ఒకటి బయట ఒకటి. ఎలా అయితే విష్ణులో తమో గుణం లోపల ఉంటుంది, బయటకి సాత్విక గుణం. అలాగే రుద్ర రూపంలో సాత్విక గుణం లోపల ఉంటుంది, బాహ్యానికి తమో గుణం. కానీ ఇక్కడ బ్రహ్మ రూపంలో లోపల బయట కూడా
రజోగుణమయంగానే ఉంటాడు. ఈ ప్రకారంగా బ్రహ్మ విష్ణు రుద్రుడు 3 గుణమయంగా అనిపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నది పరమాత్మ ఎలా ఉన్నాడు? గుణాతీతమైనట్టుగా. ఇక్కడ మళ్ళీ తానే బ్రహ్మ, తానే విష్ణు, తానే రుద్ర, మళ్ళీ భేదం లేదని చెప్తున్నాడు. కానీ ఇవి గుణమయంగా, అంటే అలా గుణమయంగా అనిపిస్తాయి కానీ వాస్తవానికి అవి కూడా గుణాతీత స్థితిలోనే ఉన్నాయి. तव सेव्यो विदेश्चापि रुद्र एव भविष्यति शिवपूर्णवतारो हि त्रिजगल्लयकारकः पादमे भविष्यति सूतः कल्पे तव पितामहः तथा द्रक्ष्यसि मां चैव सोऽपि द्रक्ष्यति पद्मजः. అందుకే విష్ణు నా ఆజ్ఞతో సృష్టికర్తగా ఆ పితామహుడిని ప్రసన్నతాపూర్వకంగా ఆయన చేసిన సృష్టిని నువ్వు పాలన చెయ్యి. ఇలా చెయ్యటం ద్వారా ముల్లోకాలు కూడా పూజనీయుడిగా అవుతావు. అలాగే రుద్ర, మీరు బ్రహ్మ అలాగే చేసిన ఆ సృష్టికి, అలాగే ముల్లోకాలకు కూడా లయకర్తగా, అంటే ఇక్కడ సృష్టింపబడింది పోషింపబడాలి, పోషింపబడిన తర్వాత కాలానుగుణంగా లయమైపోతుంది. లయమైపోయిన తర్వాత మళ్ళీ పునః సృష్టి జరుగుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ ఈ ముల్లోకాలకి కూడా లయకర్త రూపంలో ఉన్న రుద్ర ఇక్కడ మళ్ళీ ఆ శివ యొక్క పూర్ణ అవతారమే అని చెప్తూ, పద్మకల్పంలో ఆ పితామహుడికి మళ్ళీ పుత్రుడిగా పుడతావు. అందుకే అప్పటి వరకు కూడా ఇలా ఏది గుణమయంగా ఉన్నట్టుగా ఉన్న ఆ కార్యాలన్నీ కూడా సృజింపజేస్తూ, పోషణ చేస్తూ, లయం చేస్తూ కూడా ఉంటూ, మీ గుణాతీతంగా నన్ను ఆ పరమేశ్వరుడుగా మీరు అంగీకరించి వాస్తవాన్ని అర్థం చేసుకోండి. అందుకే విష్ణుదేవ, నా ఆజ్ఞ ప్రకారం నువ్వు పోషణ చెయ్యి, రక్షణగా మళ్ళీ ఈ పితామహుడికి నువ్వు ఉండు. అంటే సృష్టింపబడింది రక్షింపబడితేనే అది పోషణ జరుగుతూ ఉంటుంది. సృష్టించింది వెంటనే అది లయమైపోతే ఇంకా మధ్యలో పోషణ అన్నది జరగదు. ఏవముక్త్వా మహేశానః కృపాం కృత్వా తులాం హరః పునః ప్రోవాచ సుప్రీత్యా విష్ణుం సర్వేశ్వరః ప్రభుః. ఇలా చెప్పి ఆ మహేశ్వరుడు హర అలాగే సర్వేశ్వరుడు అక్కడ ఆ కృప అన్నది ఈ ముగ్గురి మీద ఎల్లవేళలా ఉండేలాగా, ఈ 3 లోకాలకి పూజనీయుడిగా, పైగా నాతో సమానంగా పూజింపబడతావు. నాకెంతైతే లభిస్తుందో అంతా నీకు ఎప్పుడూ లభిస్తూనే ఉంటుంది. ఆ కృప నీవకు ఎప్పుడూ ఉంటుంది అని చెప్పి, దీంతో శివమహాపురాణంలో రుద్ర సంహితలో సృష్టికాండలో 9th చాప్టర్ సంపూర్ణం.